ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కు సంబంధించి సైన్స్ సబ్జెక్ట్లో ఫిజికల్ సైన్స్లో మోషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఒక బాడీ మోషన్లో ఉందా, రెస్ట్లో ఉందా, అది మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, వెన్ ఎ బాడీ డస్ నాట్ చేంజెస్ ఇట్స్ పొజిషన్ అకార్డింగ్ టు టైమ్, దాన్ని రెస్ట్ అంటారు. వెన్ ఎ బాడీ చేంజెస్ ఇట్స్ పొజిషన్ అకార్డింగ్ టు టైమ్, దాన్ని మోషన్ అంటారు. ఇక్కడ మెయిన్గా మనకు బాడీ రెస్ట్లో ఉందా, మోషన్లో ఉందా అంటే రెండిటి మధ్య రిలేషన్ని బట్టి అది రెస్ట్లో ఉంది, మోషన్లో ఉంది అని చెప్పచ్చు. దేని మధ్య అంటే బాడీ పొజిషన్ అలాగే టైం, ఈ రెండింటి మధ్య రిలేషన్ని డెవలప్ చేస్తే అప్పుడు మనకు అది రెస్ట్లో ఉందా, మోషన్లో ఉందా తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక కార్ ఉంది, కార్లో ఇద్దరు ఉన్నారు అండ్ ఇక్కడ ట్రీ ఉంది, ట్రీ పక్కన ఒక పర్సన్ నిలబడ్డాడు అనుకోండి. ఇక్కడ కార్ లోపల ఉన్న ఇద్దరు పర్సన్స్ వాళ్ళకు మధ్య ఎలా ఉంటుంది అంటే, వాళ్ళిద్దరికి వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే రెస్ట్లో ఉన్నారు అన్నట్టు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు మీ పక్కన ప్యాసింజర్స్ రెస్ట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఇక్కడ బయట ఉన్న పర్సన్కు ఈ కార్లో ఉన్న పర్సన్స్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఈ చెట్టు దగ్గర ఉన్న పర్సన్ ఈ కార్లో ఉన్న ప్యాసింజర్స్ని చూసారనుకోండి, వీళ్ళు మూవ్ అవుతున్నారు అని కనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ కార్లో ఉన్న పర్సన్స్ ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ పొజిషన్ మారదు. టైం ఎంత కంప్లీట్ అవుతున్నా కూడా, టైం ట్రావెల్ అవుతున్నా కూడా వాళ్ళ పొజిషన్స్ మాత్రం మారవు. సో వాళ్ళకి వాళ్ళు ఎలా కనిపిస్తారు అంటే రెస్ట్లో ఉన్నట్టు కనిపిస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు మన పక్కన ప్యాసింజర్స్ టైం ఎంత గడుస్తూ ఉన్నా కూడా వాళ్ళు మనకు మోషన్లో కనిపించారు, రెస్ట్లోనే కనిపిస్తారు. ఎందుకంటే అదే పొజిషన్లో కూర్చొని ఉంటారు కాబట్టి. బట్ ఇక్కడ బయట చెట్టు దగ్గర ఉన్న పర్సన్కి వీళ్ళు మోషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఇది దేన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, మోషనా రెస్టా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ అబ్జర్వర్ మీద కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉందా, రెస్ట్లో ఉందా అని డిఫైన్ చేయాలంటే మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇస్తారు, సిచ్యువేషన్స్ని బట్టి ఇస్తారు. ఆ సిచ్యువేషన్స్ మనం బాగా అర్థం చేసుకొని అబ్జర్వర్ ఎవరో, అక్కడ ఇచ్చిన క్వశ్చన్లో అబ్జర్వర్ ఎవరో ఆ అబ్జర్వర్ని బేస్ చేసుకొని మీరు మిగిలిన ఆబ్జెక్ట్స్ మోషన్లో ఉన్నాయా, రెస్ట్లో ఉన్నాయా అనేది మీరు డిఫైన్ చేసి కరెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, మోషన్ అంటే వెన్ ఎ బాడీ చేంజెస్ ఇట్స్ పొజిషన్ అకార్డింగ్ టు టైమ్. ఇది మోషన్ డెఫినేషన్. మనకు 4 టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉన్నాయి మెయిన్లీ: రెక్టిలీనియర్ మోషన్, యాంగులర్ మోషన్, రొటేషనల్ మోషన్, ఆసిలేటరీ మోషన్. రెక్టిలీనియర్ మోషన్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ మోషన్ ఎలా ఉంటుందంటే లీనియర్గా ఉంటుంది, స్ట్రైట్ లైన్ పాత్లో ఇలాగా మోషన్ ఉంటే దాన్నే రెక్టిలీనియర్ మోషన్ అంటారు. రెక్టిలీనియర్ మోషన్కి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పచ్చు? ఇక్కడ కార్ వెళ్తుంది కదా, దీన్ని రెక్టిలీనియర్ మోషన్ అనొచ్చు. ఓకే, మనం నడుస్తాం కదా, మన వాకింగ్ కూడా రెక్టిలీనియర్ మోషన్కి ఒక ఎగ్జాంపులే. నెక్స్ట్, యాంగులార్ మోషన్. యాంగులార్ మోషన్ ఎక్కడ చూడొచ్చు మనం అంటే ప్రొజెక్టైల్ మోషన్ని యాంగులార్ మోషన్ అని కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బాల్ త్రో చేసామనుకో, అది ఎలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. మీన్స్ ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఓవర్ ద సర్ఫేస్. ఓకే, యాంగిల్ చేస్తూ వెళ్తూ ఉంటుంది కదా, సో అందుకే దాన్ని యాంగులార్ మోషన్ అని అంటాం. బాల్ త్రో చేయడం కావచ్చు. నెక్స్ట్, రొటేషనల్ మోషన్. రొటేషనల్ మోషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ హ్యాండ్స్ ఆఫ్ క్లాక్. రొటేషనల్ మోషన్కి ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఎలాగంటే హ్యాండ్స్, మినిట్స్ హ్యాండ్స్, అవర్స్ హ్యాండ్స్ క్లాక్లో తిరుగుతూ ఉంటాయా, రొటేట్ అవుతూ ఉంటాయా ఇలాగా చుట్టూ. ఓకే, దాన్ని రొటేషనల్ మోషన్ అని చెప్పచ్చు. నెక్స్ట్, ఆసిలేటరీ మోషన్. ఆసిలేటరీ మోషన్కి ఎగ్జాంపుల్ వింగ్స్ ఆఫ్ బర్డ్. తర్వాత పెండులమ్ ఆఫ్ క్లాక్ పెండులం చూసారా, అది ఆసిలేటరీ మోషన్. టు అండ్ ఫ్రో మోషన్ అంటే
ఇలాగా వెళ్తే దాన్నే ఆసిలేటరీ మోషన్ అని అంటాము. ఇవి టైప్స్ ఆఫ్ మోషన్స్. బేస్డ్ ఆన్ టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ టైంని బేస్ చేసుకొని మోషన్ని యూనిఫామ్ మోషన్, నాన్ యూనిఫామ్ మోషన్ అని 2 టైప్స్గా మరి డివైడ్ చేయడం జరిగింది. ఆబ్జెక్ట్ ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. వెన్ an object travels equal distances in equal intervals of time, అంటే ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ సమాన దూరాలను సమాన సమయంలో, అంటే ఇక్కడ దూరము అలాగే ఆ దూరం ప్రయాణించడానికి పట్టిన సమయము రెండు సేమ్గా ఉంటే దాన్ని యూనిఫామ్ మోషన్ అని అంటాము. యూనిఫామ్ మోషన్ అంటే when an object travels equal distances, ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్లో ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్ చేస్తూ ఉందనుకోండి, దాన్ని యూనిఫామ్ మోషన్ అని అంటారు. నెక్స్ట్, ఒకవేళ ఆబ్జెక్ట్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం, ఇక్కడ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ సెకండ్కి 2 meters ట్రావెల్ చేస్తే సెకండ్ సెకండ్కి 3 meters ట్రావెల్ చేయడం, థర్డ్ సెకండ్కి 5 meters ట్రావెల్ చేయడం, ఫోర్త్ సెకండ్కి 1 meter ట్రావెల్ చేయడం. అంటే ఇక్కడ ప్రతి టైం మధ్య డిఫరెన్స్ చూసుకుంటే 1 second ఉంది. ఓకే, టైం మధ్య డిఫరెన్స్ చూసుకుంటే 1 second ఉంది. బట్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చూసుకుంటే ఇక్కడేమో 1 meter వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే 2 meters వెళ్ళింది, మరి ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే 4 meters తక్కువ వెళ్ళింది. మీన్స్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్ చేస్తూ ఉంది కదా. సో దీన్నే ఏమంటాము అంటే నాన్ యూనిఫామ్ మోషన్ అంటాము. వీటి మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయండి? ఫర్ ఎగ్జాంపుల్, ఏ కార్ ఈజ్ ట్రావెలింగ్ 30 meters ఫర్ every 5 minutes. 30 meters for every 5 minutes. Then this motion is called as uniform motion, non-uniform motion అనేసి ఇలాంటి ఆప్షన్స్ ఇస్తారు. దీంట్లో ఇక్కడ చూసుకుంటే ఎవ్రీ 5 minutesకి కార్ ఎంత మూవ్ అవుతుందంట, 30 meters ట్రావెల్ చేస్తుంది. సో ఈక్వల్ టైం ఇంటర్వెల్లో ఈక్వల్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి సో ఇది ఏ మోషన్ అవుతుంది? యూనిఫామ్ మోషన్ అవుతుంది. ఒకవేళ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ అయినాయనుకో, ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం, దెన్ ఇట్ విల్ బి ఏ నాన్ యూనిఫామ్ మోషన్. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్. ఫిజిక్స్లో ఎప్పుడైనా మీరు ఈ వర్డ్ చూసారనుకోండి, రేట్ ఆఫ్ అని, హియర్ ద చేంజ్ ఈస్ టేకింగ్ ప్లేస్ అకార్డింగ్ టు ద టైమ్. అంటే ఇక్కడ ఎక్కడ మార్పు వస్తుంది అంటే టైంతో పాటు మార్పు జరుగుతుంది అని అర్థం. ఇక్కడ ఏం మార్పు జరుగుతుంది? డిస్టెన్స్ చేంజ్ అవుతుంది అకార్డింగ్ టు టైం. డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ స్పీడ్. స్పీడ్ అంటే ఫార్ములా లాగా చెప్పాలి అంటే డిస్టెన్స్ బై టైం అనొచ్చు. ఓకే, ఈ స్పీడ్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ. స్పీడ్కి స్కేలార్ క్వాంటిటీ, యూనిట్స్ వచ్చేసి మీటర్స్ పర్ సెకండ్. స్పీడ్ యూనిట్స్ మీటర్స్ పర్ సెకండ్. డిస్టెన్స్ అంటే మీటర్స్, టైం అంటే we will measure in seconds, so meters per second. అండ్ స్పీడ్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ. మనకు 2 types ఆఫ్ క్వాంటిటీస్ ఉన్నాయి, స్కేలార్ అని, వెక్టార్ అని. దాంట్లో ఈ స్పీడ్ వచ్చేసి ఒక స్కేలార్ క్వాంటిటీ. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. నెక్స్ట్, యావరేజ్ స్పీడ్. మనకు కొన్ని సిచ్యువేషన్స్లో యావరేజ్ స్పీడ్ క్యాల్కులేట్ చేయండి అని ఇస్తారు. ఓకే, ఇక్కడ మనకు 2 types ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. వెన్ ఎ బాడీ ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ విత్ స్పీడ్ v1 అండ్ v2,
ఇక్కడ మెయిన్ కీవర్డ్ వచ్చేసి ఇది గుర్తుపెట్టుకోండి. వెన్ ఎ బాడీ ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ విత్ స్పీడ్ v1 అండ్ v2. ఒక బాడీ స్పీడ్ v1 v2తో ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 100 మీటర్స్ అనుకోండి. ఈ 100 మీటర్స్లో ఫస్ట్ 50 మీటర్స్ v1 స్పీడ్తో వెళ్ళింది, నెక్స్ట్ సెకండ్ 50 మీటర్స్ v2 స్పీడ్తో వెళ్ళింది. సో దీని యావరేజ్ స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే 2v1 v2 బై v1 ప్లస్ v2. ఈ ఫార్ములా అప్లై చేస్తే మీకు యావరేజ్ స్పీడ్ తెలుస్తుంది. ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఒక బాడీ ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్ చేస్తుంది విత్ డిఫరెంట్ వెలాసిటీస్ వేరే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 50 మీటర్స్ v1, 50 మీటర్స్ v2. సో దీని యావరేజ్ వెలాసిటీ ఎలా కనుక్కోవచ్చు, యావరేజ్ స్పీడ్ 2v1 v2 బై v1 ప్లస్ v2. అలా కాకుండా వెన్ అ బాడీ ట్రావెల్స్ ఫర్ ఈక్వల్ టైమ్స్, ఈక్వల్ డిస్టెన్స్ కాకుండా ఈక్వల్ టైమ్స్ అనుకోండి విత్ స్పీడ్ v1 అండ్ v2. ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్స్, సేమ్ 100 మీటర్స్ డిస్టెన్స్ ఉందనుకోండి. ఫస్ట్ 1 అవర్ v1 స్పీడ్తో వెళ్ళింది, సెకండ్ 1 అవర్ v2 స్పీడ్తో వెళ్ళింది. ఇలాగా టోటల్ ఫస్ట్ 1 అవర్ v1 స్పీడ్తో, సెకండ్ 1 అవర్ v2 స్పీడ్తో. ఇక్కడ ఏమి ఈక్వల్ ఉన్నాయి, టైమ్స్ ఈక్వల్. డిస్టెన్స్ ఎంతో తెలీదు. ఫస్ట్ 1 అవర్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, సెకండ్ 1 అవర్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, అది అనవసరం మనకు. మెయిన్ ఇక్కడ మనకి ఏముండాలి అంటే ఈక్వల్ టైం ఉండాలి, ఈక్వల్ టైం ఇంటర్వెల్. ఈ ఫస్ట్ 1 అవర్లో v1 స్పీడ్తో వెళ్ళింది, సెకండ్ 1 అవర్లో v2 స్పీడ్తో వెళ్ళి డెస్టినేషన్ రీచ్ అయింది ఒక బాడీ అన్నప్పుడు దాని యావరేజ్ స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే v1 ప్లస్ v2 బై 2. ఓకే, ఈ రెండు సిచ్యువేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ డిస్టెన్సెస్లో విత్ డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ వాల్యూ ఈ ఫార్ములా యూస్ చేయాలి. ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్లో డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే v1 ప్లస్ v2 బై 2 ఫార్ములాని యూస్ చేయాలి. వీటి మీద మనకు వర్కింగ్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఇందాక మనం స్పీడ్ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. స్పీడ్కి వెలాసిటీకి మెయిన్ చేంజ్ ఎక్కడ వస్తుంది అంటే స్పీడ్లో మనం డైరెక్షన్ అనేది యూస్ చేయము, బట్ వెలాసిటీలో డైరెక్షన్ ఖచ్చితంగా యూస్ చేస్తాము. అంటే స్పీడ్లో జస్ట్ మనం ఏం చెప్తాము అంటే డిస్టెన్స్ ఇంత టైంలో ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది అని చెప్తాము. వెలాసిటీలో మనం డిస్ప్లేస్మెంట్ టైం చెప్తాము అండ్ డైరెక్షన్ కూడా చెప్తాము. ఏ డైరెక్షన్లో వెళ్తూ ఉంది ఆ వెలాసిటీతో. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఎంత జరుగుతుంది అకార్డింగ్ టు ద టైం. అండ్ ఆల్సో ఇంకోటి ఏం చెప్తాం, వెలాసిటీలో మనం డైరెక్షన్ కూడా చూపిస్తాము. సో అందుకే వెలాసిటీని వెక్టార్ క్వాంటిటీ అన్నారు. మెయిన్గా వెలాసిటీకి స్పీడ్కి అదే డిఫరెన్స్. స్పీడ్ వెలాసిటీ రెండు సేమ్ యాక్చువల్గా డెఫినేషన్స్ చూసుకున్నట్లయితే, బట్ మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే క్వాంటిటీస్ దగ్గర. అది స్కేలార్ క్వాంటిటీ, వెలాసిటీ వచ్చేసి వెక్టార్ క్వాంటిటీ. ఎందుకన్నాము వెక్టార్ క్వాంటిటీ అంటే హియర్ మనం వెలాసిటీ ఎక్కడైనా చెప్తున్నామంటే, వెలాసిటీ గురించి మాట్లాడుతున్నాము అంటే అక్కడ డైరెక్షన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఒకవేళ మనం డైరెక్షన్ గురించి ఇన్వాల్వ్మెంట్ ఏం చేయలేకపోతే అది స్పీడ్ అవుతుంది. సో యూనిట్స్ ఫర్ వెలాసిటీ వచ్చేసి మీటర్స్ పర్ సెకండ్. ఫార్ములా వచ్చేసి డిస్ప్లేస్మెంట్ బై టైం. నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీకి ఒకటే ఒక ఫార్ములా, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. యావరేజ్ వెలాసిటీకి టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం అంతే. మరి ఫర్ సపోజ్ వెలాసిటీ టైంతో పాటు చేంజ్ అవుతూ ఉందనుకో, అప్పుడు ఏం చెప్తాం దాన్ని, మీన్స్ వెలాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 మినిట్కి 2 మీటర్స్ పర్ సెకండ్ ఉన్న వెలాసిటీ నెక్స్ట్ 1 మినిట్కి చేంజ్ అయిందనుకో, నెక్స్ట్ కొన్ని 30 సెకండ్స్కి చేంజ్ అయిందనుకోండి, మీన్స్ అకార్డింగ్ టు ద టైం వెలాసిటీ కూడా మారుతూ ఉంటే అప్పుడు దాన్ని ఏమంటాము అంటే యాక్సిలరేషన్ అంటాము. దాన్నే యాక్సిలరేషన్ మీన్స్ అకార్డింగ్ టు ద టైం వెలాసిటీ మారుతూ ఉందనుకో దాన్ని యాక్సిలరేషన్. అకార్డింగ్ టు ద టైం డిస్ప్లేస్మెంట్ మారుతుందనుకో దాన్ని వెలాసిటీ అంటాము. ఓకే, ఇప్పుడు యాక్సిలరేషన్ డెఫినేషన్ చూద్దాం. చేంజ్ ఇన్ వెలాసిటీ
రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ దాన్నే యాక్సిలరేషన్ అంటాము. ఫార్ములా వచ్చేసి చేంజ్ ఇన్ వెలాసిటీ బై టోటల్ టైం టేకెన్. మీన్స్ ఈ యాక్సిలరేషన్ ఏం చూపిస్తుంది మనకు, దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇట్ షోస్ హౌ క్విక్లీ వెలాసిటీ ఈస్ చేంజింగ్, అంటే ఎంత ఫాస్ట్గా ఎంత తక్కువ టైంలో వెలాసిటీ ఇక్కడ చేంజ్ అవుతుంది అనేది ఒక ఆబ్జెక్ట్ యొక్క యాక్సిలరేషన్ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ దీంట్లో టైప్స్ ఉన్నాయి. ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్, డీసిలరేషన్, కాన్స్టెంట్ యాక్సిలరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాంట్ యాక్సిలరేషన్ చూద్దాం. ఒక బాడీ మూవ్ అవుతున్నప్పుడు, ఒక ఆబ్జెక్ట్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి మూవ్ అవుతున్నప్పుడు, ఇలా వెళ్తూ ఉన్నప్పుడు, ఈ వెళ్తూ ఉన్న దారిలో కరెక్ట్ ఏదైనా ఒక టైం దగ్గర అట్ ఎ పర్టికులర్ టైం దాని యాక్సిలరేషన్ గురించి మనం డిస్కస్ చేస్తే దాన్నే ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అట్ ఎ పర్టికులర్ ఇన్స్టాంట్ ఆఫ్ టైం. కరెక్ట్గా ఒక సమయంలో ఒక ఆబ్జెక్ట్ యొక్క యాక్సిలరేషన్ని మనం తీసుకున్నట్లయితే దాన్నే ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ యాక్సిలరేషన్ అకార్డింగ్ టు ద టైం ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఏ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ మూవ్ అవుతూ ఉంది. ఓకే, దాన్ని యాక్సిలరేట్ చేసాము అంటే దాని యొక్క వెలాసిటీ చేంజ్ చేసాము. వెలాసిటీ చేంజ్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 meters per second ఉంది ఈ పాయింట్ దగ్గర స్టార్టింగ్లో. తర్వాత వెంటనే నేను దాన్ని 5 meters per second, అంటే వెలాసిటీ చేంజ్ అయింది కదా, వెంటనే నేను వెలాసిటీ చేంజ్ చేస్తూ వచ్చా. తర్వాత మరి 6 meters per second, తర్వాత 8 meters per second, ఇలాగా బి వరకు రీచ్ అయ్యే వరకు నేను స్పీడ్ పెంచుతూ వచ్చా. దీన్ని యాక్సిలరేషన్ అంటారు. అలా కాకుండా కరెక్ట్ ఈ పాయింట్ దగ్గర మధ్యలో సి పాయింట్ దగ్గర నేను బ్రేక్స్ వేసాను అనుకో, అక్కడ ఏమవుతుంది, 5 meters per second ఉన్నది 4 meters per second, 3 meters per second, 2 meters per second, అలాగా 0 meters per second, అంటే రెస్ట్లోకి వచ్చేస్తుంది ఆ బాడీ బ్రేక్స్ అప్లై చేసినప్పుడు. ఇక్కడ ఏమైంది, వెలాసిటీ అనేది తగ్గుతూ వచ్చింది అకార్డింగ్ టు ద టైం, బట్ చేంజ్ ఇన్ వెలాసిటీనే కదా. ఇక్కడ చేంజ్ ఇన్ వెలాసిటీనే, ఈ పాయింట్ దగ్గర నేను బ్రేక్స్ వేసినప్పుడు ఇక్కడ జరిగిన సిచ్యువేషన్లో కూడా చేంజ్ ఇన్ వెలాసిటీనే, కానీ ఇక్కడ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో దాన్ని ఏమంటారు అంటే యాక్సిలరేషన్ అంటారు. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో అంటే పాయింట్ సి దగ్గర నేను బ్రేక్స్ వేసినప్పుడు 4, 3, 2, 0 అని రెస్ట్లోకి వచ్చేసింది కదా, అంటే తగ్గుతూ వచ్చేసింది కదా, దీన్ని ఏమంటారు అంటే డీసిలరేషన్ అంటారు. బోత్ ఆర్ చేంజ్ ఇన్ వెలాసిటీ అకార్డింగ్ టు ద టైం, బట్ ఇక్కడ మెయిన్ చేంజ్ ఏంటి అంటే ఇంక్రీజింగ్ చేంజ్ ఇన్ వెలాసిటీ వచ్చేసి యాక్సిలరేషన్, డిక్రీజింగ్ చేంజ్ ఇన్ వెలాసిటీ వచ్చేసి డీసిలరేషన్. నెక్స్ట్ కాన్స్టాంట్ యాక్సిలరేషన్ అంటే అట్ ఎవ్రీ టైం కాన్స్టాంట్గా ఉంటే యాక్సిలరేషన్, దాన్నే కాన్స్టాంట్ యాక్సిలరేషన్ అని అంటాము. అంటే యాక్సిలరేషన్లో మార్పు జరగకపోతే దట్ యాక్సిలరేషన్ ఈజ్ కాల్డ్ కాన్స్టాంట్ యాక్సిలరేషన్. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్. మనకు టోటల్గా 3 ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ని ఎలా డిరైవ్ చేస్తామంటే ఈ యాక్సిలరేషన్ నుంచే ఆ 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ని డిరైవ్ చేయొచ్చు. ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటి మనకు, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం, అవునా. ఫస్ట్ ఒక బాడీ పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. ఓకే, దాని యాక్సిలరేషన్ వచ్చేసి స్టార్టింగ్ యూ అండ్ ఫైనల్ చేంజ్ ఇన్ వెలాసిటీ, స్టార్టింగ్ వెలాసిటీ వచ్చేసి ఇనీషియల్ వెలాసిటీ అంటాము, అది యూ అనుకోండి, ఇనీషియల్ వెలాసిటీ. ఓకే, అండ్ దానికి ఫైనల్ వెలాసిటీ ఉంటుంది కదా, దాన్ని వి అనుకుంటాం. ఓకే, ఇనీషియల్ వెలాసిటీ యూ, ఫైనల్ వెలాసిటీ వి. ఇక్కడ చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత అంటే వి మైనస్ యూ బై, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి టీ సెకండ్స్ పట్టి ఉంటుంది కదా, సో టైం. ఓకే, వి మైనస్ యూ బై టీ. దీనివల్ల మనకి ఏమొస్తుంది, యాక్సిలరేషన్ వాల్యూ వస్తుంది, ఆ బాడీ ఎంత యాక్సిలరేషన్తో వెళ్తూ ఉంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ టీని ఇక్కడ తెచ్చుకుంటే ఏ ఇంటూ టీ వి మైనస్ యూ, ఈ మైనస్ యూ ఇక్కడ వస్తే ఏటీ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్స్ టు వి, వి ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ. దిస్ ఈజ్ వన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ when the object is in uniform accelerated motion. ఆబ్జెక్ట్ యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్లో ఉన్నప్పుడు v is equals to at, u plus at అనేది ఒక ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఇంకా ఇలాగే మనకు మరో 2 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఉన్నాయి.
ఇవి మనకు ప్రాబ్లమ్స్ క్యాల్కులేట్ చేయడానికి చాలా 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 యూజ్ అవుతాయి. అవి ఏవి అంటే s = ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. నెక్స్ట్ ఇంకోటి ఏది అంటే v² మైనస్ u² = 2as. మరి ఈ ఫార్ములాస్లో మనకిచ్చిన సిచ్యువేషన్స్లో అంటే చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అంటే ప్రాబ్లమ్స్ క్వశ్చన్స్ చదివేసి ఈ 3 ఫార్ములాస్లో ఏ ఫార్ములా అప్లై చేయాలి అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, v = u ప్లస్ at. v = u ప్లస్ at ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే ఫైనల్ వెలాసిటీ కనుక్కోవడానికి వాళ్ళు ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చి టైం ఇచ్చారనుకోండి, నెక్స్ట్ ఏం కనుక్కోవచ్చు, ఫైనల్ వెలాసిటీ కనుక్కోవచ్చు. మరి యాక్సిలరేషన్ ఎలా వస్తుంది అంటే యాక్సిలరేషన్ అంటే ఇనీషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ ఉంటే టైం ఉంటే మనకు యాక్సిలరేషన్ వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు ఫైనల్ వెలాసిటీ కనుక్కోవాలి అంటే u ప్లస్ at ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనము ఫైనల్ వెలాసిటీ కనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ అలా కాకుండా డిస్ప్లేస్మెంట్ అడిగారు అనుకోండి, ఎస్ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు మీకు ఇనీషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ ఇచ్చి డిస్ప్లేస్మెంట్ కనుక్కోమన్నారు అనుకో, అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అలా కాకుండా ఇనీషియల్ వెలాసిటీ ఒక్కటే ఇచ్చారు, దాని యాక్సిలరేషన్ ఇచ్చారు అన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అంటే మనకు వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ని బట్టి సెలెక్షన్ ఆఫ్ ఫార్ములా ఉంటుంది. ఓకే, అది ఎవరి థింకింగ్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీన్స్ క్వశ్చన్స్ని అనలైజ్ చేయడం మీద. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా టాపిక్కు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ మీకు డీప్గా కావాలి అన్నా, అలాగే ఎగ్జామ్ సిలబస్లోని ఏదైనా టాపిక్కు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.